భారత్ అమెరికాల మధ్య ఒక మెగా డీల్, దీన్నే P-81 పొసైడాన్ అని అంటారు. ఏంటండి పొసైడాన్ అంటే, మీకు సముద్రం, భారత్ అంటేనే హిందూ మహాసముద్రం, ఇంకొక వైపు అరేబియన్ సీ కదా. సో ఇక్కడ మీకు చైనా వాడికి సంబంధించిన సబ్మెరైన్స్, సముద్రము అడుగున ప్రయాణించగలిగే వార్షిప్స్, అలాగే పాకిస్తాన్ వాడి వద్ద ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఏమీ లేదండి. సో ఇప్పుడు ఇలాంటి సబ్మెరైన్స్ మీద మీరు నిఘా పెట్టాలి. మరి సముద్రం అడుగున కదా, ఇప్పుడు వాడి దగ్గర, చైనా వాడి దగ్గర న్యూక్లియర్ సబ్మెరైన్స్ కూడా ఉన్నాయండి. అంటే కొన్ని నెలల పాటు మీకు సముద్రం అడుగునేవి ఉంటాయి, మనం పసిగట్టలేం. కానీ ఇప్పుడు ఈ పొసైడాన్ అనబడే ఈ సర్వీలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్, అంటే మీకు ఎలా చెప్పాలి అంటే సబ్మెరైన్ వార్ఫేర్ అంటారు. యుద్ధము, చైనా వాడు మనల్ని దెబ్బ కొట్టాలి అని చెప్పి వాడి వద్ద ఉండే అతి శక్తివంతమైన సబ్మెరైన్స్ను వాడుతున్నాడు. దీన్ని మీరు ఎలా గమనిస్తారు? మన దగ్గర శాటిలైట్ ఉంది కదండి అనుకోవచ్చు. కానీ అంతంత దూరము, సముద్రానికి చాలా లోతులో ఉండే ఈ యుద్ధ నౌకలను ఎలా మనం పసిగట్టగలము అంటే, అమెరికా వాడి యొక్క అతి గొప్ప టెక్నాలజీ ఇదండి, P-81 పొసైడాన్ అంటారు. సో ఇది పసిగట్టగలదు. అంటే మీరేం చెప్తారు? ఇంటెలిజెన్స్, సర్వీలెన్స్, రీకానిసెన్స్ అని అంటారు. 41,000 అడుగుల పైన ఇది ఎగరగలదు, దీనిని ఎవరు గమనించలేరు. 10 గంటల సేపు మీకు వితౌట్ ఫ్యూయల్ ఇది శుభ్రంగా మీకు అంతరిక్షంలో ఉండగలదు. మళ్ళీ ఎంత చిన్నపాటి కదలిక, మీకు ఈ సబ్మెరైన్స్కి సంబంధించిన చిన్నపాటి మీకు కదలికను కూడా పసిగట్టి వెంటనే ఇక్కడ కంట్రోల్ రూమ్కి ఇది రిపోర్ట్ చేయగలదు. సో అంత గొప్ప టెక్నాలజీని అమెరికా వాడు తయారు చేశాడు. 2009లో మనము 8 పొసైడాన్ని కొన్నామండి. అప్పుడు మీకు ఇది $2.2 బిలియన్ అమెరికన్ డాలర్స్. 8 పొసైడాన్స్ మనం కొన్నాం, సర్వీలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్స్. తరువాత 2016లో ఇంకొక 4. దేశం పెద్దది, మీకు ఎటు చూసినా సముద్రాలు. సో అక్కడ మీకు చైనా వాడి మీద, ఇంకా లిటరల్గా చెప్పాలంటే 20,000 మర్చెంట్ షిప్స్ అని అంటారు. ప్రతిరోజు 20,000 ఓడలు అటు ఇటు వెళుతున్నప్పుడు ఇక్కడ ఏమేమి జరుగుతుంది? హ్యూమన్ ట్రాఫికింగ్ ఉందా, లేదా మాదక ద్రవ్యాలను వీళ్ళు స్మగుల్ చేస్తున్నారా, లేదా పేలుడు పదార్థాలను అటు నుంచి ఇటు తీసుకెళ్తున్నారా? మీకు ఒక యుద్ధ విమానము దీనిని గమనిస్తూనే ఉంటుంది. సముద్రం అడుగున కాదు, సర్ఫేస్ వద్ద కూడా ఎలాంటి మీకు నౌకలు వెళుతున్నాయి, వస్తున్నాయి. అదే మీరు చూసారనుకోండి, 50 నేవల్ షిప్స్, చైనా వాడిది అవ్వచ్చు, లేదా మీకు పాకిస్తాన్ వాడిది, తక్కిన దేశాలు, ఇవి కూడా అటు నుంచి ఇటు నుంచి అవి వెళ్తాయి. నేవల్ షిప్స్ కదా, అంటే వార్ షిప్స్. వీటి మీద కూడా మనం నిఘా పెట్టవచ్చు. ఎందుకంటే మలాకా స్ట్రైట్ వరకు కూడా మీకు ఇండియన్ ఓషన్ రీజన్ అన్నప్పుడు మనమే కస్టోడియన్స్ అండి. సో ఇండియన్ నేవీ యొక్క రోల్ అనేది అత్యంత కీలకం. సో ఈ సందర్భంలో ఇంకా సరిపోవని అనుకున్నాం. 2021లో సో మాకు ఇంకొక 6 పొసైడాన్స్ కావాలి అని చెప్పి మనము ఆర్డర్ ప్లేస్ చేసాం. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు అమెరికా వాళ్ళతో మాట్లాడి మాకు ఇలాగా 6 పొసైడాన్స్ కావాలి అని చెప్పారు. సో వాళ్ళు కూడా ఇమీడియట్గా, మరి వ్యాపారము కదా, ఇమీడియట్గా ఓకే అని అన్నారు. ఈ డీల్ ఎంత? $2.42 బిలియన్ అమెరికన్ డాలర్స్. హై టికెట్ బిజినెస్ అండి, మీకు ఒక బిగ్ డీల్ ఇది. సో అమెరికా వాడు ఇస్తున్నాను అంటున్నాడు ఎప్పట్లాగే. ఇప్పుడు మీకు అనిపించవచ్చు వీడి మీద ఎందుకండి ఆధారపడడం అంటే, అదొక మంచి ఎయిర్ క్రాఫ్ట్ అండి. సో మీకు ఓషానిక్ వార్ఫేర్లో ఇది చాలా చాలా కీలకం. కాబట్టి మనం అలా చూడకూడదు, వీడు అమెరికానా రష్యన్, అది కాదు, మీకు అవసరం. ఇప్పుడేమంటాడు అంటే, మీకు ధరలు పెరిగిపోయాయి, సో పొసైడాన్ ఒక డిమాండ్ కూడా పెరిగిపోవడంతో మీరు 3.6 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఇవ్వాలి. ఇదే ప్రాబ్లం. అమెరికాతో ఎప్పుడు కూడా ఫెయిర్ డీల్ అనేది ఉండదు. దాంతో ఈరోజు మనం ఏం చేశాము? 30,000 కోట్లు, 3.6 అంటే 30,000 కోట్లు, దీనిని ఆపేశాం. ఈ డీల్ వద్దురా, అవసరమైతే ఏ ఫ్రాన్స్ వద్దో రష్యా వద్దో కొనుక్కుంటాం. రష్యా వాళ్ళైతే టెక్నాలజీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తాం అంటారు కదా. సో ఇది వాళ్ళతో బెటర్ అని చెప్పి మనము ఇలాగా ఎదురుదాడి చేయడంతో ఇప్పుడు అమెరికాలో ఒక పానిక్. చూడండి, డొనాల్డ్ ట్రంప్ యొక్క విమ్స్ అండ్ ఫ్యాన్సీస్, మోదీ గారు నన్ను పొగడ్డం లేదు,
నోబెల్ బహుమతికి రికమెండ్ చెయ్యలేదు, ఈ యుద్ధాన్ని నేనే ఆపేను అన్న ప్రకటన ఆయన చేయడం లేదు. కాబట్టి వీళ్ళ మీద నేను పగబట్టాను. నేనే, అమెరికా కాదు, మా డిఫెన్స్ రంగము కాదు, మా మిలిటరీ కాంప్లెక్స్ కాదు, నేను డొనాల్డ్ ట్రంప్, నేనే ఈ ప్రపంచాన్ని రూల్ చేస్తున్నా, ఇలాంటి ఒక భ్రమలో ఉన్నాడు. సో ఉండి ఏం చేశాడు, మన మీద టారిఫ్స్. సో ఇప్పుడు మనం ఏమంటున్నాము, నీకు 30,000 డీల్ కావాలి అనుకుంటే నేను చెప్పింది విను. చూడండి ఫ్రెండ్స్, ఒకే ఒక బిగ్ టికెట్ డీల్ అని మాట్లాడుతున్నాను, 30,000 కోట్లు. మరి ఇలాంటివి ఎన్ని ఉంటాయండి? భారత్కి అమెరికాకు మధ్య ఈ ఒప్పందాలు, ఈ ట్రేడ్ నెగోసియేషన్స్ జరుగుతున్నాయి చూసారా, ఆఖరి ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడు వీడి అహంభావం వలన అమెరికాకి ఎంత నష్టమో చూడండి. ఇప్పుడు నేను అదే అంటాను, ఇప్పుడు మీరు అన్నము తినకపోతే బర్గరో పిజ్జానో తింటారండి. ఈ ఒక్క రైస్ని పెట్టుకొని భారత్ మీద మళ్ళీ శాంక్షన్స్ విధిస్తాను, ఇలాగ పిచ్చిగా మాట్లాడడం, పిచ్చిగా ఆలోచించడం. అలాంటి ట్రంప్ వల్ల అమెరికా ఎంతలా నష్టపోతుంది అంటే, నాకు తెలిసి వాళ్ళ ట్రేడ్ సెక్రటరీ అనండి, కామర్స్ మినిస్టర్, వీళ్ళందరూ కూడా లబోదిబోమంటున్నారు. అమెరికా ఫారిన్ పాలసీలో ఎప్పుడూ లేనిది, ఆ దేశమే మీకు వ్యాపారము కోసమే కదండి రన్ అవుతుంది. అలాంటిది ఇంతంత పెద్ద వ్యాపార లావాదేవీల్లో తన ఈగోను చూపించుకొని ఇప్పుడు ఈ డీల్స్ని అంతా కూడా ఇతను క్యాన్సిల్ చేస్తూ పోతే ఏం మిగులుతుంది? ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు. భారత్ అంటే హ్యూజ్ మార్కెట్ అండి, చాలా పెద్ద మార్కెట్. సో మనం అమెరికా వాడిలాగా మనము కూడా బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడితే చాలా కష్టం వాళ్ళకి, ఇది అందరికీ తెలుసు. కానీ డొనాల్డ్ ట్రంప్ యొక్క అహంభావం, మీకు నేను ఒక డిక్టేటర్ని, నేను చెప్పిందే జరగాలి, ఈ ఆలోచనల వల్ల వాళ్ళు చాలా నష్టపోతున్నారు. ఇవాళ ఏకంగా 30,000 కోట్ల రూపాయల డీల్ స్కేల్ అయిపోయింది. మనం క్యాన్సిల్ చేయలేదండి, మా టర్మ్స్లోకి వస్తేనే. మా టర్మ్స్ ఏంటి? P-81 పొసైడాన్ యొక్క రేట్స్ తగ్గించండి, 2021లో ఏమైతే మనం మాట్లాడామో ఆ రేటుకి ఇవ్వండి. రెండవది, ఇప్పుడు మనం ట్రేడ్ అంటున్నాం కదా, 50% ట్యాక్స్ ఎందుకు వేసాం? 50% టారిఫ్ ఎందుకు? మర్యాదగా దాన్ని 15% చెయ్యి. సో ఇలా చేస్తే అప్పుడు ఈ డీల్ అనేది ముందుకు. ఇది ఒక్కటి కాదు, మీరేం మాట్లాడుతున్నారు, 500 బిలియన్ అమెరికన్ డాలర్స్ వ్యాపారం అని మాట్లాడుతున్నారు. అలాంటిది ఇట్లా సిల్లీగా బిహేవ్ చేస్తూ ఉంటే, మీ విమ్స్ అండ్ ఫ్యార్పిట్, మీ ఇష్టానుసారం మీ రేట్లు మార్చేస్తూ ఉంటే మాకు అవసరం లేదు. పొసైడాన్ లాంటిది ఇంకొకటి తెచ్చుకుంటాం, మాకేం ఇబ్బంది లేదు. కానీ నీకు చూడు ఎలాగ నువ్వు వ్యాపారాన్ని కోల్పోతున్నావు, దీనిని గమనించు అని చెప్పి రెండు విషయాలు. ట్రేడ్ అంటున్నావా, ఈ అన్యాయంగా ఇల్లీగల్గా నువ్వు వేసిన 50% టారిఫ్ని తగ్గించి 15% చెయ్యి. 50 కాదు 15. అలాగే నీకు ఇక్కడ ఈ పొసైడియాన్ నువ్వు అమ్మాలి అనుకుంటే రేట్లు తగ్గించు. నువ్వు చెప్తున్న 3.6 బిలియన్ అమెరికన్ డాలర్స్ నో, మేమైతే ఒప్పుకోమని క్లియర్గా చెప్పడంతో ఇవాళ అమెరికా అధికారులు భారత్లోకి వస్తున్నారు. లేదండి రేట్లు పెరిగి, ఇదే కదా చెప్తున్నారు. ఇప్పుడు GE వాడి ఇంజిన్ కూడా అంతే కదండి. సో ఇప్పుడు రష్యా వాళ్ళు ఏమంటున్నారు, ఏకంగా మీ దేశంలోనే తయారు చేసి, ఎవరిది బెటర్ డీల్ అండి? సో అలా చూసినప్పుడు వీడి యొక్క నెగోసియేషన్స్, వీడితో మనకున్న అగ్రిమెంట్స్ ఏవి కూడా కుదరడం లేదు. దీనికంతా కూడా మీకు డొనాల్డ్ ట్రంపే కారణం. సో వాళ్ళు డీల్ చేయకపోతే మనకేంటి అంటే నువ్వే నష్టపోతావు. ఏముందిలే, అమెరికాకే కదా నష్టం, నాకు కాదు కదా అని ఆలోచిస్తే ఇలాంటి నాయకులను ఎంచుకున్న అమెరికా ప్రజలు ఎన్నెన్ని కష్టాలు పడుతున్నారు. సో వార్తలు చూస్తున్నాం కదా. మరి ఇలాంటి వ్యవహారం 30,000 కోట్ల డీల్ క్యాన్సల్ అయితే అమెరికా పరిస్థితి ఏంటి? ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.